పథకాలన్నీ అమలు చేసే కార్యక్రమంలో ఉండవు. మేము గ్రామ సభలు కూడా పెడతాము అంటున్నారు. గ్రామ సభల పైన మీ ఒపీనియన్ ఏంది? ఈరోజు కూడా మండలానికి ఒక ఊరు అని కూడా చెప్తున్నారు, ఒకరేమో అలా చెప్తున్నారు. ఎవరు మన ఇప్పుడు గ్రామ సభలల్లా అధికారులను ఎందుకు కొడుతుంటే ఎందుకు ఉరికిస్తున్నారు? నిన్న కూడా మందుల సామ్యాలు ఉరికిచ్చిందంట. ఎందుకు ఉరికిచ్చిన ఎందుకు తంటారు? నిజంగా ఉరికిస్తున్నారా? ఎందుకు చెప్తారు? రీజన్ చెప్తా. ఎందుకంటే బ్రదరు, గ్రామాలను తెలంగాణ ఏర్పడ్డదే ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవం అంటే ఉన్నదో లేదో తిని గౌరవంగా ఇంటి లోపల ఉండేటోడు. వానికి ఏమన్నా రేషన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా పోయి ఆఫీసర్కి ఇస్తారు. ఆఫీసర్ ఎంక్వైరీ చేసి ఇస్తాడు. ఇదేమన్నా సిగ్గు శరం ఉంది అబ్బా గ్రామ సభ పెట్టి. ఇప్పుడు ఊళ్ళో గట్టు పంచాయతీలు ఉంటుంది, పాలి పంచాయతీలు ఉంటాయి. ఎవడు కొంత మంచిగా ఉండరు. ఆడొస్తాడు, అరే బాబు నాకు తెల్ల రేషన్ కార్డు. ఓ నీ అవ్వ ఇక్కడికి గింతే నారని బతుకు, గింతే నారని బతుకు అంటారా అన్నారా? నంబర్ 1. రెండోది, అప్పటిదాకా వీడు లోపల ఈ గంజి తిన్నా, గంజి నీళ్ళు తాగినా, తెల్ల అంగి టానిపాలు నీటో రాబిన్ బ్లూ వేసుకొని మంచిగా కడక్కున్న మంచి బయటకు వచ్చేది. ఓ నాకు గింతే నరవే నువ్వు తెల్ల రేషన్ కార్డు బ్యాచేనా అంటే ఇంకో కథ ఉంటుంది. పాలోని పంచాది వాడికి మంచిగానే ఉన్నట్టు వీని కనబడతాడు. రేషన్ కార్డు, అరే నీకెందుకు రేషన్ కార్డు? నిన్న భూమి అమ్మితే నీకు చెర్లేనుకున్న ఎకరం నీకు ₹1 కోటి విలువ ఉన్నాను, నీకెట్లు ఇస్తారా రేషన్ కార్డు? వీడు అడ్డపడతాడు. అంటే ఒక పేదరికాన్ని అవహేళన చేసి పేదరికంతో పరాచకం ఆడి పేదరికాన్ని బజార్ల వేలం పాట లెక్క పెట్టి పాడిపించి ఈరోజు వీడు పేదోడు, వీడు అడక్క తినేటోడు, వీడు పకీర్గాడు అనేది ఈరోజు బాజాబు తెస్తుంది. ఇలా భయంకరం ఏంటంటే అత్యధికంగా రేషన్ కార్డులు అప్లై చేసిన వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే బిలో పావర్టీ లైన్, వాస్తవమైన రేఖ ఇది, దొంగ కాయిదాలు కాదు. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఏమంటే కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ కార్యకర్తలంతా దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. మండల ప్రెసిడెంట్ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి చుట్టపోలే. మండల ప్రెసిడెంట్ కానీ ఇంకా పెద్ద పోస్టులు కానీ 99% రేవంత్ రెడ్డి చుట్టపోలే ఉంటారు. వీళ్ళు ఈ దిగువ ఉన్న వాళ్ళు ఈరోజు రేషన్ కార్డు అప్లై చేసే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రేవంత్ రెడ్డి దిగజార్చిన దానికి ఇదొక ఉదాహరణ. ఆ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారని మళ్ళీ అక్కడ పంచాయతీ. ఇవన్నీ పంచాయతీ అయ్యి ఏమైందంటే ఆడ ఎమ్మెల్యేలు కానీ ఆఫీసర్లు కానీ తనులు తినే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు. ఒక తుగ్లక్ ఈరోజు నడుస్తున్న పాలన ఏంటంటే తుగ్లక్ కూడా తెలియగలవాడే అబ్బా. ఈ నేమనాలో అర్థమవుతలేదు, పేరు లేదు. 100% తెలియగలవాడు. తుగ్లక్ చాలా మంచి పనులు చేశాను. ఈయన ఎట్లా తయారైన అంటే వచ్చే రోజులల్లా, అరే ఏంద్రా నువ్వు రేవంత్ రెడ్డి లెక్క తయారైనావు, అరే ఏంద్రా నువ్వు వాన్ లెక్క తయారైనావు, అదొక బూతు. రేవంత్ రెడ్డి అనేది ఒక బూతు లెక్క తయారైపోతుంది వచ్చే రోజులలో. నువ్వు చూడు నెక్స్ట్ డేస్లలో వాళ్ళ లెక్క తయారైనవేంద్రా అనే కలెక్టర్ని కూడా పొంగులేటి అట్లా అనడాన్ని ఎట్లా? నేను మహిళా కమిషన్లో కేసు పెట్టిన, రిజిస్టర్ అయింది. ఒక మహిళ పట్ల అట్లా మాట్లాడడం పక్కన వాడేవాడు పొంగిలేటిగాడు ఎవడు వాడు, మన స్థాయి ఏంది? ఇవాళ పారేర్ల లంబాడీలు పాపం వాళ్ళ సోదరులు ఓటేస్తే వీడు గెలిచిండు. గెలిస్తే ఇక్కడికి పోయి వాడు ఏది కొండాపూరు వెల్లిమలలో పోయి లంబాడీల భూములు కబ్జా చేసిండు. నారాయణపురంలో వీని ఆస్తి ఎంత ఉండే, పాలిటిక్స్ రాక వీని ఆస్తి ఏంది, వీని పాస్తి ఏంది, ఈ రోజు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీని పైసలు. నారాయణపురం సొంత ఊర్లో వీనికి ఒక ఓట్లు ఎక్కువ వచ్చినాయి. చెప్తున్నా అవునబ్బా, నువ్వు ఇప్పుడు నీ స్థాయి చూసుకొని నువ్వు మాట్లాడాలి కదా. నీ స్థాయి ఏంది? నువ్వు కలెక్టర్ను, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ను పబ్లిక్లో పట్టుకొని నాన్ సెన్స్ అంటావా? ఏమనిరా నువ్వు? ఇప్పుడు ఒక మహిళకు గౌరవించడానికి మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి? వాని బతుకంతా తవ్వాలి కదా, మనం ఎందుకు కూకోవాలి? వాని బతుకురు మనం కూడా తవ్వుతాం కదా. కాబట్టి పదవులలో వచ్చినప్పుడు బాధ్యతతో ఉండాలి. ఆయనకు మళ్ళీ పొన్నం ప్రభాకర్ పచ్చపన గజన ఆయన ఒకటి వేసుడు బాగా ఎన్నో ప్రాబ్లం. ఒక్కొక్కరు పొట్టలు చూసినావా, అంగిలు వలిగిపోతున్నాయి అబ్బా, అంగిలు వలిగి బొర్రలు బయటకు వచ్చుతున్నాయి. అరే ఇనో ప్యాకెట్లు వాళ్ళకి ఈయనరా అయ్యా, మామూలు కాదు. నీకు మళ్ళీ అది కూడా బాగా వేరు, షర్ట్స్ మొత్తం చిన్నగా అయిపోయినాయి, మొత్తం పొట్టలు వలిగిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు నిలబడ్డాం కదా, మొత్తం చెంపలు గింపలు 3 నెలలనే 5-6 నెలలైంది కావచ్చు ఎమ్మెల్సీ. 5-6 నెలలనే మొత్తము మొత్తం ఫ్యాట్ ఏసీలా ఫుల్ ఏమేమి తాగుతుండ్రు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి పొంగులేటి. ఇలా మహిళా కమిషన్ల కేసు పెట్టినా ఖచ్చితంగా నోటీసులు వస్తాయని నేను అనుకుంటున్నా దీని మీద. ఎందుకంటే బ్రదర్, ఒక ఆదివాసీల భూములు గుంజుకుండు, ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక జిల్లాకు కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని అమర్యాదగా మాట్లాడినంటే
వీడు మామూలు మనుషులతో ఎట్లా మాట్లాడుతుండొచ్చు, మామూలు కార్యకర్తలతో ఎట్లా మాట్లాడవచ్చు, కామన్ పబ్లిక్తో ఏ విధంగా ఉంటుండొచ్చు. ఈరోజు వాడు చేసే దందాలే, డబ్బు సంపాదించాలి, పైసలు సంపాదించాలి, సెటిల్మెంట్లు చేయాలి, భూములు గుంజుకోవాలి. ఆడ కోడంగల్ కాంట్రాక్ట్ వచ్చిందంట, లిఫ్ట్ ఇరిగేషన్, నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, నాకు కావాలి, అక్కడ పోయి నిలబడ్డాడు. అరే అక్కడ లంబడోళ్ళ భూములు ఉన్నాయంట, వాళ్ళు నాకు అలా వాటా కావాలని నా బిడ్డను తీసుకొని పోయి నా బిడ్డ మీద భూమి రాయని. అర్థమైందా? ఈరోజు వరద బాధితుల కోసం మనిషి ఆహారం పొట్లం ఇస్తామంటే ముందు మాకు ఇవ్వాలని చెప్పి దండుపాలెం గ్యాంగ్ ముందు వరుస నిలబట్టట్టుగా ఉన్నది. అలా ప్రతి దాంట్లో పోటీ, పుణ్యానికి వచ్చింది ఏవైనా సరే పోటీ పడాలి, గుంజుకోవాలి, తినాలి. మళ్ళీ వీళ్ళు పెద్ద నీతిమంతులు లెక్క నాన్ సెన్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేర్ ఇస్ ద ఎస్పీ అంటే వీని డాబాను చూపిస్తాడు. వీడు పోస్టర్ లేకుంటే ఎస్పీ అనేటోడు ఉల్టా పట్ట మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అనుకుంటా, చాలా ఇంగ్లీష్ గివే వస్తాయి అబ్బా, నాన్ సెన్స్. వాళ్ళకి ఇంగ్లీష్ బొంగు రాదు. నాతో మాట్లాడమని ఎవరు మాట్లాడతాడు? రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నాతో ఇంగ్లీష్ మాట్లాడమని. డల్హౌస్ లో మంచి డీల్స్ చేస్తున్నాడు కదా, అందరితో కంపెనీలతో మాట్లాడాలంటే ఇంగ్లీష్. అబ్బా ఎస్ నో ఆల్ రైట్ సరిపోతాయి కదా. మన రికార్డ్ చేసుకొని 2-3 చేసి అన్ని ఇజ్జత్ పోయే మీ స్పీచ్లు ఎక్కడ. కానీ భరత్ డల్లాస్కు పోయి ఇజ్జత్ అని అక్కడ పోయింది ఏదంటే స్విట్జర్లాండ్ పోయి నల్ల పైసలు దాచిపెట్టుకుంటే వాళ్ళు పోతారు. నెంబర్ 1. సెకండ్ పెట్టుబడులు పెట్టడానికి పోతారు. పెట్టుబడులు తేనికి పోలే. ఈడ హైడ్రా పేరుతో వచ్చిన మామూళ్ళు వివిధ రకాలుగా ఫార్మా కంపెనీలు వచ్చిన వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఎందుకు వైట్ పేపర్ ప్రకటిస్తలేదు? ఎన్ని పైసలు వచ్చినాయి, ఎంత పంపకాలు చేసిండ్రు ఇవాళ ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు? కాబట్టి ఇవన్నీ డబ్బు ఎత్తుకపోయి అలా దాచుకోనికో లేకుంటే పెట్టుబడులు పెట్టడానికో పోయిండ్రు. కానీ పెట్టుబడులు తేనికి పోలే. వీళ్ళ ముఖం చూసి నాకు తెలిసిన ప్రకారం వీళ్ళ ముఖాలు చూస్తే ఒరిజినల్గా వీళ్ళ ముఖాలు ఎట్టున్నాయి తెలుసా బ్రదర్? మొత్తం ఫుల్ పౌడర్ రుద్దుకున్నారు దిగంగానే నమ్మాలని. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో 1-2 సార్లు నమ్ముతారా మనం చెప్పి నమ్ముతారా అని చెప్పేసి రీటేకులు మొత్తం ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చి ఇక చెప్పిండ్రు 1,78,000, 1,75,000, 1,70,000. అరే బ్రదర్ 4 కోట్ల మందిలో ఎవ్వరు నమ్ముతలేడు. లాస్ట్లో మన గంగావ కూడా నమ్ముతలేడు. వాడు గంగావ తెలంగాణలో ఇక లక్ష రూపాయలు రాలే అంటే ఆమె స్టైల్లో చెప్తుందని అంటున్నాను. గంగావ కూడా నమ్మది. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఎవ్వరు నమ్మరు. ఈరోజు మోసగాళ్ళు అయినారు, దొంగలు అయినారు. 1,75,000 పెట్టుబడులు వస్తాయి. తీర్మానం మళ్ళీ వచ్చి ఇక గుడికాడ ఎందుకు నిలబడతారు అబ్బా పైసలు దొబ్బేనికి? తిరుపతి రెడ్డి గారు ఎందుకు కదా ఏళ్ళు పెడతారు? నీకు తెలుసా అమీన్పూర్ పెద్ద చెరువు కాల పైన ఇండ్లు కూలగొట్టింది కదా, మీరు కవర్ చేశాను. చెరువు మధ్య కూలగొట్టినాక మీరు పోలే ఏమైందో ఇప్పటిదాకా FTL ఫిక్స్ చేయలే. ఈ కింద నెక్స్ట్ కూలగొట్టే మీయే అని కింద కొన్ని నీళ్ళు ఉంచారు. ఆ తిరుపతి రెడ్డి అంటాడు బోకాలం పెట్టి 60,000 గజం ఉన్న భూమిని 3,000కు 5,000కు అట్లా కొన్ని ఎకరాలు కొన్నాడు. మళ్ళా సర్వే చేయడానికి ప్రతి 250 ప్లాట్కి 50 గజాలు ఈయనకు శిస్తు ఇవ్వాలి. అట్లా కొన్ని వందల ప్లాట్ల దగ్గర వసూలు చేశారు. ఈరోజు హైడ్రా నడుస్తున్న వెనక స్కామ్ నేను పోయి అక్కడ చూసిన. ఆ రోజు సర్వే కూడా అవుతుండే. అక్కడ పోయి ఇంత పెద్ద స్కాములు వీళ్ళు ప్రతి దగ్గర. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు? 1,75,000 కోట్లు వస్తాయి. ఈరోజు ప్రతి దగ్గర వీళ్ళు మామూలుగా గుంజబట్టే. 26 జనవరి కూడా నిన్న రేపు మందు బంద్ అని ముందే చెప్పిండ్రు. అంటే మందు బంద్ అని ఎందుకు చెప్పిండ్రంటే రేపు బంద్ ఉంటే రేపటి దియానే కొనుక్కోనరు అని. ఇయాటిది నిన్నటికంటే మన రెగ్యులర్గా అమ్మేదానికంటే నిన్న డబల్ ట్రిబల్ అమ్మింది. కుల్లా ఉంటుంది తాగపోదురు. అంటే ఇలా ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా వ్యాపారం చేయడానికి, ప్రతి దగ్గర డబ్బు గుంజడానికి, ఆ డబ్బు ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి కాదు. అందులో వేయాలి, మేఘా అనేటువంటి ఇవ్వాలి, గుంజాలి, రాఘవ కన్స్ట్రక్ట్ చేయాలి, గుంజాలి, భూములైనా కానీ మేమే తీసుకోవాలి, గుంజుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంత సందోదులుతారు డబ్బు గుంజడానికి.